ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు వైశాఖ పూర్ణిమ. వైశాఖ పూర్ణిమ రోజున కరక్కాయని తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష నరదృష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వైశాఖ పూర్ణిమ, దీనిని మహావైశాఖి, బుద్ధ పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా కూడా అత్యధిక ఫలితం ఇస్తున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధుడు, భూమండల ప్రభు అయిన సనత్ కుమారులు పరమ గురువులు పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లనే ఈ యొక్క వైశాఖ పూర్ణిమకు బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. వైశాఖ పూర్ణిమ రోజున మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరి వ్రతాన్ని కూడా సకల సంపదలు కలుగజేస్తాయని ప్రతీతి. నేడు కూర్మ జయంతి కూడా. ఈ కూర్మ జయంతి రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి.